ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా వేడెక్కుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీ నేతలు పావులు కదుపుతూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకు హ్యాండ్ ఇచ్చారు. ఒకరు జనసేనలో చేరితే మరొకరు వైఎస్ఆర్సీపీలో చేరారు. అది మాత్రమే కాకుండా వైసీపీ నుంచి కూడా కొందరు నేతలు టీడీపీ జనసేనల వైపు వెళ్లిపోతున్నారు. ఇలా వివిధ పార్టీల నేతలు పార్టీలు మారుతుంటే ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల సవాల్ చాలా ఆసక్తిగా మారింది. ఇక నేరుగా విషయానికి వస్తే కర్నూలు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కోట్ల ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే మొన్న తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన సంగతి మనకు విదితమే. ఈ క్రమంలో ఏపీలో కూడా పొత్తు ఉంటుందని అందరూ భావించిన కాంగ్రెస్ నేతలు మాత్రం 175 స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందంటూ స్పష్టం చేశారు. ఇక పొత్తు లేదని స్పష్టం అవడంతో కర్నూలు జిల్లా నేత కోట్ల ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అమరావతిలో చంద్రబాబు నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి కలవడం జరిగింది. ఇక దీంతో కోట్ల ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖరారైందంటూ తెలుస్తోంది. ఇదిలా ఉంటే కోట్ల ప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు తన అనుచరులతో సమావేశమైన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఫిబ్రవరి 6వ తారీఖున వైసీపీలో చేరబోతున్నానని చెప్పుకొచ్చారు. దీంతో కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్న కోట్ల ప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వెళ్తుంటే తమ్ముడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా కోట్ల ప్రకాష్ రెడ్డి టీడీపీలోకి రావడంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారంటూ తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలోకి కోట్ల రాకపై కేఈ కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పార్టీలోకి కోట్ల కుటుంబం చేరికపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదంటూ తెలియపరిచారు. రాజకీయంగా తొలి నుంచి కోట్ల కుటుంబంతో వైరం ఉన్న కేఈ కృష్ణమూర్తి వర్గం చంద్రబాబు తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి కర్నూలు జిల్లా రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.